श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత 53వ అధ్యాయం. శ్రీ సాయి సాక్షాత్తు ప్రత్యక్ష బ్రహ్మ, సత్పురుష సామ్రాట్టు చక్రవర్తి. వారు సమర్థ సద్గురువు అని దిగంతాల వరకు వారి కీర్తి వ్యాపించింది. వారు బుద్ధికి స్ఫూర్తిని ప్రసాదిస్తారు. ఎందుకంటే వారు జనన మరణాలను, ప్రపంచ భయాలను తొలగిస్తారు. అనన్య భావంతో వారి శరణుజొచ్చి వారి పుణ్యచరణాలకు వందనం చేస్తాను. గత అధ్యాయంలో మొదట సింహావలోకనం చేసి తరువాత అవతరణికను పొందుపరచి గ్రంథాన్ని సమాప్తి చేస్తానని హేమాడ్ పంత్ చెప్పారు. కానీ అలా జరగలేదు. గ్రంథం యొక్క సారాంశమైన అవతరణికను వారు రాశారో లేక మరపు కారణంగా వదిలివేశారో తెలియదు. గ్రంథ రచనను ప్రారంభించిన వారే అవతరణికను చివర రాసి గ్రంథాన్ని పూర్తి చేయటం అంతటా నియమం. కానీ నియమంలో మినహాయింపులు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. మన కోరిక ప్రకారం ఏదీ జరగదు. బాబా సంకల్పం బలీయమైనది. అందరినీ దుఃఖంలో ముంచి హేమాడ్ పంతు అకస్మాత్తుగా దివంగతులయ్యారు. అవతరణిక విషయం తెలియలేదు. ఎవరికీ ఏం తోచలేదు. అన్నాసాహెబ్ సేకరించి ఉంచిన వారి రచనలను వారి కుమారుడు గజానన్ వెదకి కొన్ని అవసరమైన కాగితాలను ఇచ్చాడు. అన్నాసాహెబు చాలా పొదుపరి. చిన్న చిన్న చిత్తు కాగితాలను కూడా వృధా చేసేవారు కాదు. ఏ పనినైనా చక్కగా చాతుర్యంతో చేసే స్వభావం వారిది. చిన్న చిన్న కాగితం ముక్కలపైన రాసిన అధ్యాయాలను అలాగే ముద్రణకు ఇచ్చేవారు. అనవసరమైన ఖర్చు వారికి నచ్చేది కాదు. వారి సాటి ఎవరూ రారు. జీవం లేని చిన్న కాగితం ముక్కలపై వారికి దయ కలిగి వీనిని సత్పురుషులైన శ్రీ సాయి సేవలో ఉపయోగించకపోతే ఇవి ఎలా ఉద్ధరింపబడతాయి అని హేమాడ్ పంతుకు అనిపించి కాగితపు ముక్కలను పోగు చేసుకొని వాని ద్వారా ఈ సేవను చేయించి ఉండవచ్చు. ఇది వారి ఉదాత్తమైన ఉద్దేశం కావచ్చు. చివరి అధ్యాయం కూడా అట్లే కాగితం ముక్కలపై రాసి ఉండవచ్చు. కానీ ఎంత ప్రయత్నించినా అవతరణిక లభించలేదు. విషయాన్ని గజాననరావు మొదలగు వారితోనూ మరియు బాబాసాహెబ్ తర్కడ్తో కూడా చెప్పడం జరిగింది. వారందరూ అవతరణిక ఉండవలసిందేనని తమ ఉద్దేశాన్ని తెలిపారు. దీనిని రాయటానికి బాబాసాహెబు ఒక సమయాన్ని నిర్ణయించి శ్రీ సాయి లీలలో ప్రచురించారు. కానీ ఆ గడువు ముగిసిపోయినా అవతరణిక అవతరించలేదు. హేమాడ్ అంటే గోవిందరావు సద్గుణాలకు గని. వారి నోటికి వేదాంతం కంఠోపాఠం. ఈ గ్రంథంలో ప్రాసాదిక వాణి ప్రకటమైంది. గురువు యొక్క అనుగ్రహచర్య అద్భుతం. సాయి సద్గురువు యొక్క భక్తులు అసంఖ్యాకం. వారిలో హేమాడ్ పంతు కవిరత్నం. వారికి సాటి అయిన ప్రజ్ఞావంతుడు మహాపురుషుడే దీనిని రచించగలడు. అవతరణిక ఎక్కడ నుండి అవతరించలేదు. నా మనసుకు చింత పట్టుకుంది. దత్తగురువు స్వరూపులైన సాయినాథుణ్ణి ప్రార్థించి వారి అనుగ్రహాన్ని వేడుకున్నాను. నేను పామరుణ్ణి, మందబుద్ధిని, విద్యాగంధం లేనివాణ్ణి, కవిత్వాన్ని అసలే ఎరుగని వాణ్ణి. ఛందోబద్ధమైన రచనను ఎలా చేయగలను? నాకు ఒకే ఆధారం శ్రీ దత్తగురువు. వారి అనుగ్రహం ఉంటే చాలు. వారు దోమచే మేరు పర్వతాన్ని లేవనెత్తించగలరు. వారి శక్తి అమోఘం. శివస్వరూపులైన సాయినారాయణుణ్ణి మరలా ప్రార్థించాను. నాపై దయ చూపించి అవతరణికా రచనకు సత్వరంగా నా బుద్ధిని ప్రేరేపించమని. నాకు కవిత్వం రచించే శక్తి లేదు. నేను మందబుద్ధినని గురువర్యులకు తెలుసు. వారి పాదాలకు వందనం చేసి అవతరణికను ప్రారంభిస్తాను. శ్రీ సాయి సచ్చరితలోని గ్రంథభాగమైన ఈ అవతరణికను గణపతి రూపమైన సాయియే పూర్తి చేస్తారు. వారి వైభవం అద్భుతం, అసమానం. నేను నిమిత్తమాత్రుణ్ణి మాత్రమే. ప్రథమాధ్యాయంలో మంగళాచరణం మరియు విఘ్నాలను తొలగించేవాడు, పార్వతీ పరమేశ్వరులకు కంఠభూషణమైన శ్రీ గజవర్ధనునికి నమస్కారం చేశారు. అభినవ వాగ్విలాసిని, చాతుర్య కళాకామిని,
విశ్వమోహిని, ఇష్టార్థదాయిని అయిన శారదకు వందనం చేశారు. కులగురువులకు, ఆప్తులకు, ఇష్టులకు, పరమేశ్వరుని సగుణావతారమైన సాధు సజ్జనులకు మరియు శరణాగతులకు కైవల్య నిధానమైన సద్గురు సాయి భగవానునికి నమస్కారం చేశారు. గోధుమలను విసిరిన కథను చెప్పి కలరాజాడ్యాన్ని పూర్తిగా నశింపచేసిన విషయాన్ని విశదీకరించి సాయి సామర్థ్యాన్ని వర్ణించారు. 2వ అధ్యాయంలో ఈ గ్రంథ ప్రయోజనాన్ని, దాబోల్కరునికి బాబా యొక్క ప్రథమ దర్శనం మరియు అతనికి హేమాడ్ పంత్ అన్న నామకరణం, గురువు యొక్క ఆవశ్యకత లేదు అన్న వాదవివాద ఖండనం 3వ అధ్యాయంలో ఈ గ్రంథరచనకు సాయి నోటి నుండి అనుమతి వచ్చిన విధానం, రోహిల్లా యొక్క సంపూర్ణ వృత్తాంతం, 4వ అధ్యాయంలో జగత్తును నడిపించే పరబ్రహ్మకు ఆభరణాలైన సత్పురుషులు ఏ కారణంగా భూమిపై అవతరిస్తారు అన్న విషయం యొక్క విస్తార వివరణ, అత్రి అనసూయల పుత్రుడైన దత్త భగవానుని అవతారం, సాక్షాత్తు ప్రత్యక్ష కల్పతరువు వంటి సాయిబాబా ప్రథమంగా షిరిడీ క్షేత్రానికి వచ్చిన కథావర్ణన. 5వ అధ్యాయంలో సాయి షిరిడీ క్షేత్రంలో గుప్తమై శ్రీమంతుడైన చాంద్ పటేల్ వెంట మరలా ప్రకటమై అందరినీ ఆశ్చర్యపరచటం, గంగగీరు వగైరా సాధువులతో కలిసి ఉండటం, దూరం నుండి స్వయంగా నీటిని తమ తలపై మూసుకొని వచ్చి ఉద్యానవనాన్ని పెంచటం గురించిన వర్ణన. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి మహోత్సవంలో సంకీర్తన చేసిన బాలాబువా విషయం మరియు మసీదు మాయి పునరుద్ధరణ గురించిన విస్తార వర్ణన. 7వ అధ్యాయంలో బాబా యొక్క సమాధి, దౌతి, పోతి, ఖండయోగం వగైరా యోగ ప్రక్రియల గురించి మరియు బాబా హిందువా లేక మొహమ్మదీయుని వేషమా అన్న అగాధమైన సత్పురుషుల అంతరంగం గురించి, బాబా యొక్క దుస్తులు, వారి చిలుము, వారి దుని, వారి జాతి, వారి ప్రవర్తన, వారు రోగులకు చికిత్స చేయటం, మసీదులో దీపాలను వెలిగించటం, వారి చేయి కాలటం, దానికి సేవ మొదలగు ఆశ్చర్యకరమైన విషయాలు, బాగోజీ షిండే యొక్క మహావ్యాధి, కాపర్డే పుత్రుని గ్రంథిజ్వరానికి ఔషధాన్నివ్వటం, నానాసాహెబు చందోర్కరు పండరీపురానికి బయలుదేరటం వగైరా విషయాలను బుద్ధిమంతుడైన కవి చెప్పారు. 8వ అధ్యాయంలో అపూర్వమైన నరజన్మ మహిమ, సాయి యొక్క భిక్షావృత్తి వర్ణన, సాయి సత్పురుషునికి బైజాబాయి చేసిన సేవ, బాబా యొక్క భోజన పద్ధతి, బాబా, తాత్య, మహల్సాపతి ముగ్గురు రాత్రి మసీదులో శయనించే విధానం, తాత్య, మహల్సాపతులపై బాబాకు ఉన్న సమానమైన ప్రీతి, రహతా గ్రామంలో కుషాల్ చందుకు శాంతికి, జ్ఞానానికి నిధి అయిన బాబాకు ఉభయులకు గల పరస్పర ప్రేమ సంబంధం గురించిన నిరూపణ. 9వ అధ్యాయంలో తాత్యాసాహెబ్ నూల్కరు, భక్త శ్రేష్ఠుడైన తాత్యా పాటిల్ మరియు ఒక గొప్ప ఆంగ్లేయ గృహస్థుడు బాబా ఆజ్ఞను ఉల్లంఘించి దాని పరిణామాన్ని అనుభవించటం, బాబా భక్తులతో పంచమహా యజ్ఞాలను చేయించటం, భిక్షాన్నాన్ని సేవించటం, భిక్ష చేయటానికి అధికారం కలవారి లక్షణాల వివరణ, ప్రార్థనా సమాజంలోని బాబాసాహెబ్ తర్కడ్ సాయి భక్తుడవటం, అతని నిష్ఠ, ఉత్కృష్టమైన అతని కథా వర్ణన. 10వ అధ్యాయంలో 4 మూరల పొడవు, బెత్తడు వెడల్పు గల చెక్క పలకను చూరకు అడ్డంగా వేలాడగట్టి దానిపై యోగీశ్వరులైన సాయిబాబా శయనించటం, వారు షిరిడీలో ఎప్పుడు అడుగుపెట్టారు, అక్కడ ఎన్ని సంవత్సరములు ఉన్నారు, తమ శరీరాన్ని ఎప్పుడు త్యజించారు అన్న విషయాలను హృదయాంగమంగా వర్ణించడం, ఏ కోరికలు లేక మనస్సు ప్రశాంతంగా ఉన్న పైకి పైశాచిక వృత్తిని కనబరుస్తూ ప్రజల శ్రేయస్సునే ఆలోచించే గురుదేవుని సుస్థిరమైన మనోవృత్తి గురించి, వేద శాస్త్రాలలో తెలియచేసిన ధర్మ లక్షణాలను, లోక వ్యవహారాన్ని, పరమార్థాన్ని బోధించటంలో మరియు భక్తుల మనసులను, భక్తులు కానివారు మనస్సులను పరీక్షించటంలో సాయి సద్గురువు యొక్క విశిష్ట చాతుర్యం మరియు బాబా యొక్క ఆసనం, బాబా జ్ఞానం, బాబా ధ్యానం, బాబా స్థానం, వారి మహిమ, వారి సామర్థ్యం గురించిన వర్ణన. 11వ అధ్యాయంలో బాబా యొక్క సచ్చిదానంద స్వరూపస్థితి,
అంతటా వ్యాపించిన వారి ప్రఖ్యాతి, డాక్టరు పండిట్ యొక్క ప్రేమ, భక్తి, సిద్దిక్ ఫాల్కే యొక్క పూజ్యభావం, బాబా మేఘాలను, సుడిగాలిని అదుపులో ఉంచటం, భక్తులను అగ్ని జ్వాలల నుండి సంరక్షించటం గురించి రసభరిత వర్ణన. 12వ అధ్యాయంలో కాకా మహాజని, దుమాల్, నిమోన్కర్ ఒక మామ్లేదారు, ఒక డాక్టరు గురించిన వేరువేరు విషయాల మధుర వర్ణన. నాసిక్లోని అగ్నిహోత్రి, గోలబ్ స్వామి యొక్క శిష్యుడైన మూలే శాస్త్రి యొక్క సంశయం, అతనికి సాయి దర్శనంలో కలిగిన విశేషమైన అనుభవం యొక్క వర్ణన. 13వ అధ్యాయంలో నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టడంతో బాలా షింపి యొక్క చలిజ్వరం పోవటం, బాపూసాహెబ్ బుట్టి యొక్క కలరా వ్యాధి అక్రోటు పిస్తాల సేవనంతో నశించటం, ఆలంది స్వామి యొక్క చెవి నొప్పిని బాబా ఆశీస్సులతో పోగొట్టటం, కాకా మహాజని విరేచనాల బాధ వేరుశనగ పప్పుతో తొలగటం, హార్ద్యాలోని దత్తవ్ పంతు కడుపు శూలవ్యాధితో బాధపడుతుంటే జనులందరూ చూస్తుండగా బాబా అతని జబ్బును ఆశీర్వచనాలతో నయం చేయటం, భీమాజీ పటేలును క్షయరోగం పట్టుకుంటే బాబా దానిని విభూతితో తరిమివేయటం, ఈ విషయాల వర్ణన. 14వ అధ్యాయంలో నాందేడులో బాగా ప్రసిద్ధి చెందిన వ్యాపారి రతన్జీ పార్సీ సేటు దుఃఖిస్తుంటే బాబా అతనికి పుత్ర సంతానాన్ని ప్రసాదించి అంతులేని ఆనందాన్ని ఇవ్వటం, మరియు నాందేడు పట్టణంలో హమాలీ పని చేస్తూ గుట్టుగా జీవిస్తున్న మౌల్వీ సాహెబ్ అనువారు సాధువు అని సాయిబాబా సూచన వలనే తెలుసుకునే అద్భుతమైన కథావర్ణన. 15వ అధ్యాయంలో సాయిబాబా దాసగనకు నారదీయ కీర్తనా పద్ధతిని వివరించటం, చోల్కరుకు చక్కెర వేసిన టీ త్రాగించి అతని వ్రతాన్ని సమాప్తి చేయటం, బల్లి కిచకిచమని చప్పుడు చేయగా బాబా కథను చెప్పటం, ఔరంగాబాద్ నుండి బల్లి వచ్చి మసీదులోని బల్లిని కలుసుకున్న కథావర్ణన. 16వ అధ్యాయంలో సంపద, సంతానం అన్నీ ఉన్న ఒక గృహస్థుడు సాయిబాబా యొక్క యశో దుందుబిని విని బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కొరకు షిరిడీకి వచ్చాడు. బ్రహ్మజ్ఞానాన్ని అభిలషించే వారికి ముందు ప్రపంచంపై మోహం, ధనాసక్తి, లోభం తొలగిపోవాలి. జేబులో రూపాయల నోట్లు ఉన్నా బాబా కొరకు అది కాసేపటి కోసం 5 రూపాయలను అప్పుగా ఇవ్వని వాడికి బ్రహ్మ ఏ విధంగా లభిస్తాడు? సుందరమైన సాయిబాబా బోధనా పద్ధతి, హేమాడు పంతు ప్రాసాదిక వాణి, 2 పాలు పంచదార కలిసినట్లుగా మనోహరమైన కథా వివరణ. 17వ అధ్యాయంలో పూర్వ కథానుసంధానం, బ్రహ్మజ్ఞానాన్ని గురించి విస్తారంగా చెప్పటం, ధనలోభం యొక్క నిర్మూలనం గురించిన మధుర వర్ణన. 18వ అధ్యాయంలో సాటే యొక్క గురుచరిత్ర కథ, రాధాబాయికి ఉపదేశం గురించి చెప్పిన విషయం, హేమాడ్ పంతును అనుగ్రహించిన కథా వర్ణన. 19వ అధ్యాయంలో హేమాడ్ పంత్ యొక్క అనుగ్రహ కథా విస్తరణ, సాయి యొక్క జ్ఞానబోధను దీర్ఘంగా ఆలోచించటం గురించిన వివరణ. 20వ అధ్యాయంలో ఈశావాస్య భావార్థ బోధిని అన్న గ్రంథ రచనాన్ని దాసగను ప్రారంభించాడు. దానిలో అతనికి సంశయాలు కలగగా అతడు బాబాను ప్రశ్నించాడు. వారు కాకా యొక్క పనిపిల్ల సందేహాన్ని తీరుస్తుందని చెప్పారు. అలా అసాధారణమైన సద్గురు మహిమ యొక్క మధుర వర్ణన. 21వ అధ్యాయంలో సుగుణవంతుడైన ఒక ఉపజిల్లా అధికారిని, విచక్షణ జ్ఞానమున్న పాటంకరుని, విలక్షణమైన మరొక వకీలును, ఈ ముగ్గురిని సాయిబాబా అనుగ్రహించిన వివరణ. 22వ అధ్యాయంలో మసీదు మాత భవాన్ని తరింపచేస్తుందని, ద్వారావతి అన్న, ద్వారకా అన్న ఆ మసీదే అని బాబా ప్రజలందరికీ చెప్పారు. కానీ వారి భావార్థాన్ని ఎవరూ తెలుసుకోలేదు. బాబా మసీదు మాత యొక్క గుణాలను వర్ణించారు. మిరీకర్ను, బుట్టిని పాముకాటు నుండి రక్షించారు. అమీర్ శక్కర్ యొక్క వాతరోగాన్ని పోగొట్టారు. అతని పాము భయాన్ని తొలగించారు. అట్లే హేమాడ్ పంతును మరియు ఇతరులను పాముకాటు నుండి కాపాడి వారిని తేలుకుట్టడం నుండి, భయంకరమైన అపమృత్యువు నుండి రక్షించిన వృత్తాంతాలు. 23వ అధ్యాయంలో బాబా యోగాభ్యాసి యొక్క సందేహాన్ని తీర్చటం
మరియు మాధవరావు యొక్క పాముకాటు బాధను తొలగించటం, దుని కొరకు ఇంధనాన్ని సేకరించటం, మేకను వధించే విషయాన్ని గూర్చిన రమ్యమైన వర్ణన, బడేబాబా యొక్క బడాయి, అతని అసంతృప్తి స్వభావం, ఎంత ఇచ్చినా ఇంకా కావాలనే అతని ఆశ, అతనికి గురువు ఆజ్ఞను పాటించే నిష్ట లేకపోవటం, గురువు ఆజ్ఞను పాటించడంలో పరమ నిష్టగల భక్తశ్రేష్ఠుడు కాకాసాహెబ్ దీక్షితును పరీక్షించిన సద్గురువు యొక్క విశిష్టమైన లీలను ఉత్కృష్టంగా వివరించారు. 24వ అధ్యాయంలో శనగల మిషతో హేమాడ్ పంతుకు సద్గురుణ్ణి స్మరించనిదే విషయ సుఖాలను అనుభవించరాదు అని బోధించారు. అన్నా బాబరే మరియు మౌసీబాయి ఈ ఇద్దరిలో సాయి కలహాన్ని రేపటం, ఆ పరిహాసంలోని వినోదాన్ని కవివర్యులు విశిష్ట రీతిలో గానం చేశారు. 25వ అధ్యాయంలో అహ్మద్నగర్ నివాసి దాము అన్న కాసార్ దూది మరియు బియ్యంతో గొప్ప వ్యాపారం చేయాలని ఉబలాట పడతాడు. ఆ వ్యాపారం నష్టకారకమని బాబా తెలియచేయటం మరియు మామిడి పళ్ళను సేవిస్తే సంతాన ప్రాప్తి అని జ్ఞాన భాస్కరులైన సాయిబాబా అతనికి చెప్పారు. 26వ అధ్యాయంలో ఒక సాధువు అనుగ్రహాన్ని పొందిన పంతు అన్న ఒక భక్తునికి బాబా ఆ విషయాన్ని గుర్తుచేసి అతనికి ఆనందాన్ని కలగచేయటం, హరిశ్చంద్ర పితలే పుత్రుడు అపస్మార జబ్బు బాబా కృపావలోకనంతో తొలగిపోవటం మరియు పితలేకు బాబా 3 రూపాయలను ఇచ్చి నీకు ఇదివరలో 2 ఇచ్చాను, వీనిని పూజించు అని చెప్పిన కథ. 27వ అధ్యాయంలో కాకా మహాజని బాబా చేతికి ఏకనాథ భాగవత గ్రంథాన్ని ఇచ్చి వారి ప్రసాదంగా మరలా దానిని తీసుకోవాలని మనసు పడగా బాబా దానిని మాధవరావుకు ఇవ్వటం, ఒక రామదాసు పుస్తకాలలో విష్ణు సహస్రనామం పుస్తకం ఉండగా బాబా దానిని రామదాసుకు తెలియకుండా తీసి దానిని కూడా మాధవరావుకు ఇస్తారు. మాధవరావుకు విష్ణు సహస్రనామం పుస్తకం ఇచ్చి సాయి దయాగనులు అతనిని అనుగ్రహించిన కథావర్ణన. 28వ అధ్యాయంలో శాంతాక్రూజ్లోని భక్తుడు లక్ష్మీచంద్ మున్షి, బర్హాన్పురంలోని చెడీబాయి, బ్రాహ్మణుడు పుణ్యాత్ముడు అయిన మేఘ సాయిబాబా చరణాలను ఆశ్రయించటం, వారందరికీ స్వప్న దృష్టాంతాలను ఇచ్చి వారు మేలుకున్న తరువాత వారికి అనుభవాలను కలగజేసిన సద్గురుమాత యొక్క అంతుపట్టని విధానాన్ని తెలియజేశారు. 29వ అధ్యాయంలో భోలా శంకరులైన సాయిబాబా యొక్క దానాన్ని, ఔదార్యాన్ని, వైభవాన్ని చూడాలన్న కుతూహలంతో మద్రాసు భజన మండలి షిరిడీ క్షేత్రానికి రావటం, రఘునాథరావు టెండూల్కరు యొక్క పుత్రుడు పరీక్ష ఉత్తీర్ణుడైన విధానం మరియు టెండూల్కర్ యొక్క పెన్షన్ చింతను దూరం చేసిన సాయి యొక్క లీలలు మరియు సాయి చరణాలయందు అమితమైన ప్రేమగల డాక్టర్ కెప్టెన్ హాటేకు తెల్లవారుజామున సాయి స్వప్నంలో దర్శనమిచ్చిన కథావర్ణన. 30వ అధ్యాయంలో సప్తశృంగి దేవి ఉపాసకుడు కాకాజీ వైద్యకు సత్పురుష శ్రేష్ఠులైన సాయిబాబాను చూడమని దేవి ఒక దృష్టాంతాన్ని ఇవ్వటం, ఆ దేవికి మొక్కును తీర్చుకోవటానికి 30 ఏళ్ల తరువాత శ్యామరావు అక్కడికి వెళ్లటం, రహతా సేటు, కుశాల్ చందు, పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ వీరిద్దరికీ షిరిడీకి బయలుదేరమని సాయి స్వప్నంలో చెప్పిన వివరణ. 31వ అధ్యాయంలో మానస సరోవరానికి బయలుదేరిన మద్రాసువాసి విజయానందు అనే సన్యాసిని హృషికేశులైన సాయిబాబా తమ పాదాల చెంతనే ఉంచేశారు మరియు సాయి పాద కమలాలను అంటిపెట్టుకున్న భ్రమరం, మాన్కర్ అను భక్తుణ్ణి మరియు హింసాత్మకమైన క్రూర వ్యాఘ్రాన్ని కూడా ఉద్ధరించిన అందమైన కథలు. 32వ అధ్యాయంలో భగవంతుణ్ణి అన్వేషించాలని మేం నలుగురం అరణ్యంలో తిరుగుతున్నాం. నేను నా అహంభావాన్ని, అభిమానాన్ని వదిలిపెట్టగానే గురువుగారు నాకు దర్శనమిచ్చారు అని బాబా చెప్పిన కథ. గోఖలేభాయి ఉపవాస వ్రతాన్ని పూనుకున్న కథ మరియు మరో కథను సాయిబాబా స్వయంగా తమ నోటితో చెప్పిన విశేషాన్ని హేమాడు గానం చేశాడు. 33వ అధ్యాయంలో నారాయణ జానీ మిత్రునికి అకస్మాత్తుగా తేలుకుట్టటం, ఒక భక్తుని కుమార్తె జ్వరంతో బాధపడటం, నానా చందోర్కర్ కుమార్తె ప్రసవ వేదనతో ఆందోళన పడటం, అప్పుడు ఎవరికీ ఏ ఉపాయమూ తోచక బాధపడటం, భక్తుడు కులకర్ణి భజన చేసే
బాలాబువ వీరందరికీ విభూతి ప్రభావం తెలవటం. అమిత శ్రద్ధగల అత్యంత భావికుడైన హరిబాబు కర్ణిక్ ఇచ్చిన దక్షిణను గురించిన బోధప్రదమైన కథ. 34వ అధ్యాయంలో మాలేగాంలోని ఒక డాక్టర్ యొక్క సోదరుని కుమారుడు ఎముకలలో వ్రణంతోనూ భక్త శ్రేష్ఠుడైన డాక్టర్ పిల్లే నారు కురుపుతోనూ బాధపడటం, షిరిడీవాసి బాపాజీ భార్య గ్రంథి జ్వరంతోనూ ఒక ఇరానీ చిన్నపిల్లవాడు ఘోరమైన మూర్ఛ జబ్బుతో బాధపడటం, హార్దియా గృహస్థుడు మూత్రపిండాలలోని రాళ్ల వలన ముంబైలోని ఒక కాయస్థ ప్రభు యొక్క భార్య ప్రసూతి రోగంతో బాధపడటం, వీరందరి వ్యాధులను కేవలం విభూతి స్పర్శతో వెంటనే నివారించిన రసవత్తర వర్ణన. 35వ అధ్యాయంలో మహాజని మిత్రుడు నిర్గుణోపాసకుడు బాబా దర్శనమాత్రంతో విగ్రహారాధకుడవటం, ముంబైలోని ఒక సాలిసిటరు ధరంసి జఠాబాయి టక్కరుకు సాయి గురువర్యులు గింజలున్న ద్రాక్ష పళ్లను వెంటనే గింజలు లేనివానివిగా చేసి ఇవ్వటం, బాంద్రాలోని ఒక కాయస్థ వ్యక్తికి సుఖంగా నిద్రపట్టకపోతే ఇతనికి మరియు నెవాసేలోని బాలాపాటిలకు విభూతి యొక్క అనుభవాలను కలుగచేయటం. 36వ అధ్యాయంలో గోవా నివాసులైన గృహస్థులు ఒకరు ఉద్యోగం కొరకు, మరొకరు అపహరింపబడిన ధనం లభించాలని వేరువేరుగా మ్రొక్కుకుంటారు. ఆ ఇద్దరూ మ్రొక్కులను మరచిపోతే త్రికాలజ్ఞులు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న సాయి సమర్థులు వారికి మ్రొక్కులను గుర్తు చేస్తారు. అటువంటి వారి కీర్తిని ఎవరు వర్ణించగలరు? ఔరంగాబాదు నివాసి సకారాం పత్ని పుత్ర సంతానం కోసం సాయి పాదాల వద్దకు పరిగెత్తగా ఆమెకు శ్రీఫలాన్ని ఇచ్చి ఆమె కోరికను తీర్చిన కథావర్ణన. 37వ అధ్యాయంలో ఎక్కడ చూడాలన్నా లభించని విశిష్టమైన చావడి ఉత్సవ వైభవాన్ని హేమాడ్ పంతు కళ్ళతో చూచి రసవత్తరంగా వర్ణించారు. 38వ అధ్యాయంలో సాయిబాబా వంట పాత్రలో రకరకాల పదార్థాలతో అనేక పక్వాన్నాలను వండి అందరికీ ప్రసాద భోజనాన్ని పెట్టే మనోహర దృశ్య వర్ణన. 39వ అధ్యాయంలో తద్విద్ది ప్రణిపాతేన అన్న గీతా శ్లోకానికి అర్థం బాబా నానా చందోర్కర్కు వివరంగా చెప్పి అతని సంస్కృత భాషాభిమానాన్ని తొలగించటం, సత్పురుష సామ్రాట్టు అయిన సాయి బాపూసాహెబ్ బుట్టీకి మందిర నిర్మాణానికి ఆజ్ఞాపించి దృష్టాంతాన్ని ఇచ్చిన వృత్తాంతం. 40వ అధ్యాయంలో దేవు తన తల్లి చేసిన వ్రతాల ఉద్యాపనకు బ్రాహ్మణులకు సంతర్పణ ఏర్పాటు చేసి ఉత్తరం ద్వారా బాబాను ఆహ్వానించటం, సన్యాసి రూపంలో మరో ఇద్దరితో వెళ్ళి బ్రాహ్మణులతో పాటు భోజనం చేసిన గురువర్యుల లీల, హేమాడ్ పంతుకు భోజనానికి వస్తానని దృష్టాంతాన్ని ఇచ్చి ఫోటో రూపంలో భోజనానికి వెళ్ళిన విషయం యొక్క చక్కటి వర్ణన. 41వ అధ్యాయంలో బాబా పటం తన ఇంటికి వచ్చిన విషయంలో అంతుపట్టని సద్గురువు యొక్క మహిమను కవి భక్తులకు విస్తారంగా రమణీయంగా తెలియచేశారు. బాబా రుద్రావతారంలా దేవుపై ఎర్రని అగ్నివలే మండి పడుతూ కోపంతో తిట్లను కురిపించారు. దేవుతో శ్రీ సాయి నారాయణులు జ్ఞానేశ్వరిని నిత్యం నియమంగా పఠించు అని చెప్పటమే కాక పఠించే విధానాన్ని స్వప్నంలో తెలియచేసిన విషయాన్ని హేమాడు వివరించారు. 42వ అధ్యాయంలో భక్తుడు దాత్య బాబాకు త్రిపుండ్ర లేపనం చేయటం, సాయిబాబా తమ శరీరాన్ని త్యజించటాన్ని గూర్చిన సూచన, రామచంద్ర మరియు తాత్యాపాటిలు మరణాలను తప్పించటం, సాయి సద్గురుని నిర్యాణ వార్త శ్రోతలను కలవరపెట్టడం హేమాడ్ పంతుకు ఆందోళన కలిగించిన పవిత్ర కథ. 43-4 అధ్యాయాలలో సాయిబాబా శరీరాన్ని త్యజించారన్న విషయం గత అధ్యాయంలో అసంపూర్తిగా మిగిలిపోగా దానిని హేమాడ్ పంతు ఇక్కడ సంపూర్తి చేశారు. 45వ అధ్యాయంలో ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్తు, కాకా మహాజని మరియు మాధవరావుతో పాటు ఏకనాథ భాగవతాన్ని పఠిస్తుండగా దీక్షితుకు సందేహం కలిగింది. మాధవరావు ఆ సంశయాన్ని తీర్చగా అది అతనికి నచ్చకపోవటం, ఆనందరావు పాకడే తన స్వప్నాన్ని తెలియచేసి దీక్షితు అనుమానాన్ని తొలగించటం
చూరుకు వేలాడకట్టిన చెక్క పలకపై మహల్సాపతి ఎందుకు శయనించలేడు అన్న సంశయాన్ని సాయి సమర్థులు తీర్చిన కథా విశేషం. 46వ అధ్యాయంలో సాయిబాబా యొక్క సర్వవ్యాపకత్వం గురించి, వారు తమ స్థలంలోనే ఉన్నా అంతటా పర్యటించే వారి వలె జనులకు చమత్కారాన్ని చూపటం, వారు విచిత్రంగా కాశీ గయలకు వెళ్ళినట్లు నిదర్శనాన్ని చూపిన అద్భుత చరిత్ర. సాయి చెప్పగా శ్యామ వారిని గయలో పటం రూపంలో చూచాడు. 2 మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని సాయి శంకరులు తమ నోటితో రమ్యంగా చెప్పిన పవిత్ర కథా వర్ణన. 47వ అధ్యాయంలో ఒక పాము మరియు కప్పల యొక్క పూర్వజన్మల గురించి మరియు ఒక లోబి యొక్క పూర్వజన్మల వృత్తాంతాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమైన సాయిబాబా వర్ణించారు. శత్రుత్వం, హత్య మరియు రుణం వీనిని తీర్చుకోవటానికి పునర్జన్మ కలుగుతుందని సాయిబాబా సెలవిచ్చిన హృదయంగమనమైన కథామృత పానం. 48వ అధ్యాయంలో షేవడే అను ఒక భక్త శ్రేష్ఠుని వకీలు పరీక్ష గురించి మరియు భక్తిభావం లేని సపట్నేకర్ను సాయిబాబా అనుగ్రహించిన కథ. 49వ అధ్యాయంలో ముంబై నివాసి హరికనోబా మరియు సోమదేవస్వామి బాబాను పరీక్షించాలని షిరిడీ వచ్చారు. వారు బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా వారి మనస్సులోని విషయాన్ని తెలియచేయగా వారు లజ్జితులై సాయి చరణాలకు శరణుజొచ్చి జన్మజన్మల పాపాలను పోగొట్టుకున్నారు. ఒకసారి బాబా వద్ద కూర్చుని ఉన్న నానా ఒక స్త్రీని చూచి మనోవికారానికి లోనైన వృత్తాంతం యొక్క వర్ణన. 50వ అధ్యాయంలో తద్విద్ధి ప్రణిపాతేన గీతా శ్లోకానికి హేమాడ్ పంతు అర్థాన్ని విస్తారంగా వివరించారు. 51వ అధ్యాయంలో హరి సీతారాం దీక్షిత్తు, దురంధర సోదరులు, బాలారాం నాందేడు వకీలు, పుండలీకరావు వీరు మొదట షిరిడీకి ఏ విధంగా వచ్చారు, ఆ ఒక్కొక్కరి అద్భుత కథలను శ్రవణం చేసిన శ్రోతలు విస్మితులవుతారు. వారి మనస్సులలో ప్రేమ సముద్రం ఉప్పొంగే వృత్తాంతం. 52వ అధ్యాయంలో దుష్టుల దుర్మార్గాన్ని నశింపచేసి సజ్జనులను సంరక్షణ చేయవలెనని సాయిబాబాను హేమాడ్ పంతు ప్రార్థించటం మరియు ఈ గ్రంథం యొక్క సింహావలోకనం సమాప్తి చేసి సద్గురు చరణాలలో మనస్సును లీనం చేసి శిరస్సును కళాన్ని వారికి అర్పించి కృతార్థుడవటం. ఈ విధంగా గోవిందరావు శ్రీ సాయి సచ్చరితంలోని అధ్యాయాలను పూర్తి చేశారు. భక్తిగా వారి పాదాలకు వందనం చేసి విశ్వానికి మాత అయిన సద్గురువుకు ప్రణామం చేస్తాను. అధ్యాయాల సారాంశాన్ని తెలియపరిచేదాన్ని అవతరణిక అని అంటారు. కైవల్య పురానికి చేరుకోవాలని కోరుకునే ముముక్షువులకు ఇది సన్మార్గదర్శిక. సుందరమైన గొప్ప శాలువకు అతికించిన పాత అంచులా ఉందని దీనిని అగౌరవపరచిన ఈ దాసుని మనవిని చతురులైన శ్రోతలు ఒకసారి వినండి. ఈ గ్రంథం శాలువా కాదు, సుందరమైన ఒక శిశువు. ఈ బిడ్డకు దృష్టిదోషం తగలకుండా ఈ బాబా బాలుడు ఈ అవతరణికను నల్లటి దిష్టిచుక్క వలె పొందుపరచాడు. షడ్రసాలతో తయారైన గ్రంథమనే ఆహారంలో అధ్యాయాలు రకరకాల పదార్థాలు. ఇవి చక్కగా జీర్ణం కావటానికి మజ్జిగ వంటిది అవతరణిక. ఎప్పుడూ కోరికలను తీర్చే కామధేనువు వలె ఈ గ్రంథం పవిత్రమైన అధ్యాయాలనే అవయవాలతో ఉన్నది. దీనికి దృష్టిదోషం తగలకుండా మెడలో వేసే దృష్టి పూసలమాల వంటిది ఈ అవతరణిక. ఇప్పుడు హేమాడ్ పంతు అనుసరించిన అధ్యాయాలలోని పద్ధతిని నా బుద్ధికి తోచిన విధంగా చెప్తాను. శ్రోతలు సాదరంగా వినండి. మొదట సద్గురు స్తవనం, తరువాత వేదాంత వర్ణన, సాయి యొక్క బ్రహ్మస్వరూప వర్ణన, తరువాత భక్తుల అనుభవాలను చెప్పారు. హేమాడ్ పంతు వాంగ్మయంలోనూ శాస్త్రజ్ఞానంలోనూ బాగా ప్రావీణ్యం ఉన్నవారు. పైగా సద్గురు సాయి ప్రసన్నులై ఈ గ్రంథమనే పక్వాన్నాన్ని తయారు చేయటానికి అతనిని ప్రతిభా సంపన్నులను చేశారు. ఈ గ్రంథంలోని జ్ఞాన మాధుర్యాన్ని అనుభవించిన వారికి జనన మరణాలు ఉండవు. అంతేకాదు పరమపదమైన అక్షయ మోక్ష సంపద లభిస్తుంది.
హేమాడ్ పంత్ యొక్క రసవత్తరమైన వానికి సాయి అనుగ్రహ లాభం జోడై పాలు చెరుకు రసం కలిసిన మధుర రసం వలె తయారైన ఈ గ్రంథం యొక్క శోభను ఎంతని వర్ణించగలం? గ్రంథ రచయితలు అనేక మంది ఉంటారు, కానీ విశ్వానికి ఆధారమైన శ్రీ విష్ణువు యొక్క అవతారమైన సద్గురువు లభించకపోతే ప్రాసాదిక వాణి ప్రాప్తించదు. శాస్త్రాలు బాగా అధ్యయనం చేసినా సద్గురు కృప లేకుండా ఇటువంటి గ్రంథరచన సాధ్యం కాదు. ఇది ముమ్మాటికి నిజం. అనుపమానమైన శ్రీ సాయి సచ్చరిత యోగ్యతను ఎవరు వర్ణించగలరు? ముముక్షువుల పరమ భాగ్యం కారణంగా హేమాడ్ పంత్ వంటి రచయిత లభించారు. ఈ గ్రంథం భూమిపై ఉన్నంత వరకు హేమాడ్ పంత్ కీర్తి భూమండలంపై ఉంటుంది. అతడు ముముక్షువుల కొరకు గొప్ప విందును తయారు చేశాడు. సాయి సద్గురువు అనుగ్రహంతో ఉత్పన్నమైన ఈ గ్రంథం ధన్యం. ఇది ముముక్షువులైన జీవులకు శిరోధార్యమై వారి దైన్యమైన ఆలోచనలను తొలగిస్తుంది. జన్మజన్మల పుణ్య సంగ్రహం వలన గోవిందరావుకు సాయిబాబా యొక్క మధురమైన సేవాఫలం ఈ గ్రంథ రూపంలో లభించింది. ఈ హేమాడ్ పంతు నిష్ఠాపరుడైన గొప్ప భక్తులు, కవి, వేదాంతమందు ఆసక్తి కలవారు. అహర్నిశలు సద్గురు సాయి చరణాలయందు అనురక్తులై ఉండేవారు. అత్యంత కఠినమైన వేదాంత విషయాలకు విరక్తి, భక్తి జ్ఞానం జోడించి ఇటువంటి గ్రంథాన్ని గురువు కృప లేకుండా రచించటం కష్టం. ఇందులోనివి అధ్యాయాలు కావు, బంగారుతో తయారు చేసిన పేటికలు. వీనిలో హేమాడ్ పంతు మహాప్రయత్నంతో అర్ధభరితమైన జ్ఞానవంతమైన కథలనే అమూల్య రత్నాలను ఇమిడ్చారు. అనేక రకాల సువాసనలను వెదజల్లే ఈ అధ్యాయాల సుమమాలను ముద్దుబిడ్డడైన గోవిందరావు నిర్మలమైన భక్తిభావంతో శ్రీ సాయి సద్గురు కంఠానికి అర్పించారు. ఈ అధ్యాయాలనే శుద్ధమైన సువర్ణ కలశాలలో శ్రీ సాయి సచ్చరిత అనే గంగోదకాన్ని నింపి ఉంచారు. రఘునాథ పుత్రుడు ముముక్షువుల దర్పాన్ని పారద్రోలటానికి ఈ గ్రంథమనే రణరంగ రూప గగనంలో సూక్ష్మమైన బుద్ధి అనే ఖడ్గంతో దంభం, దర్పం, అభిమానమనే అసురులను సంహరించి అధ్యాయాలనే కీర్తిస్తంభాలను నిలబెట్టారు. ఈ గ్రంథం రత్నాలతో అమర్చబడిన పంచారతి. ఇందులోని అధ్యాయాలలో ఉన్న కథలు తెలిపే అర్థాలు నూనెలోని ఒత్తుల యొక్క జ్యోతులు. శాంతి మరియు విరక్తి సత్పురుషులలో మహారాజు అయిన సాయికి ఆరతిని ఇవ్వడానికి వస్తాయి. ఈ గ్రంథరూపంలో ఉన్న విశ్వమోహిని అధ్యాయాలనే తన బాహువులకు కథల అర్థాలు అనే కేయూరాలను అలంకరించుకొని సాయి బ్రహ్మను ఆలింగనం చేసుకోవటానికి వానిని పైకి లేపి ఉంచింది. సాయి సచరిత గ్రంథ సామ్రాట్టు. అందులోని అందమైన అధ్యాయాలు చతురులైన వందిమాగదులు శ్రద్ధను, జ్ఞానాన్ని, వేదాంతాన్ని మరియు ఘన వైభవాన్ని వర్ణిస్తాయి. సాయి సచ్చరిత పరమార్థాన్ని విక్రయించే సంత. దీనిలోని ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అంగడి. వీనిలో రచయిత భక్తుల అనుభవాల కథలు అనే సరుకులను ఉంచారు. ఈ గ్రంథం పెద్దదైన గంగానది. దీనిలోని అధ్యాయాలు చక్కగా సిద్ధపరిచిన తీరగట్టాలు. గురుకృపా సామర్థ్యం వలన ఇక్కడ ఎడతెగని కథారసామృత ప్రవాహం ఉంది. ఇది గ్రంథం కాదు, కల్పవృక్షం. ప్రాపంచికులకు ఇది రుచించదు, కానీ భావికులకు, ముముక్షువులకు ఇది సాక్షాత్తు మోక్షద్వారం. మీరు మీ అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోండి. నిజమైన స్మారకమని దీనినే అనాలి. ఇది ప్రపంచంలోని అజ్ఞానాన్ని మరియు దుఃఖాన్ని హరించేది, మోహమాయలనే నరకం నుండి తప్పించేది, అక్షయమైన శాంతిని ప్రసాదించేది. గ్రంథ రచయిత గోవిందరావు భ్రమరమై నిత్యం సాయి సద్గురు చరణ కమలాలలో కృత్య మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వీరి ఇంటి పేరు దాబోల్కరు. వీరు ఆంగ్ల ప్రభుత్వంలో మంచి అధికార పదవిలో ఉండేవారు. విద్య, వినయం కలిగి ఆచారాలను బాగా ఎరిగినవారు. వీరి గృహిణి రకుమాబాయి సౌశీల్యవతి, భక్తురాలు, పతివ్రత, సద్గుణాలకు గని, వినమ్రతతో మాట్లాడే స్త్రీ. సాయి చరణాలలో దృఢమైన విశ్వాసం గలది. ఈ కవి యొక్క పూర్వీకులు మొదట వెంగూర్ల సమీపంలోని దాపోలి అన్న చోట నివసించేవారు.
తరువాత కేల్వే గ్రామానికి వచ్చారు. క్రీస్తు శకం 1859 సంవత్సరంలో మార్గశిర మాసంలో శుక్ర పంచమి రోజున రఘునాథుని భార్య లక్ష్మీ గర్భాన పుణ్యరాశి అయిన గోవిందరావు జన్మించారు. గౌడ సారస్వత బ్రాహ్మణ వర్ణంలో భరద్వాజ గోత్రంతో జన్మించి క్రీస్తు శకం 1929 సంవత్సరం 70 ఏళ్ల వయసులో ఆషాఢ శుక్ల నవమి నాడు దివంగతులయ్యారు. క్రీస్తు శకం 1922 చైత్రమాసంలో ఈ గ్రంథాన్ని ఆరంభించారు. క్రీస్తు శకం 1929 సంవత్సరంలో 52వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. వీరికి ఒక కొడుకు, 5 కుమార్తెలు, 4 వివాహితులు. పుత్రునికి కూడా వివాహమై వైద్యశాస్త్రం చదువుతున్నాడు. అవివాహిత అయిన పుత్రిక కూడా డాక్టరు కావాలని చదువుతున్నది. ఇప్పుడు గురుచరిత్రలో మరియు ఇతర గ్రంథాలలో సూచించిన పారాయణ పద్ధతిని మరియు సప్తాహ పద్ధతిని సుగమమైన రీతిలో చెప్తాను. శ్రోతలు దయ ఉంచి శ్రద్ధగా వినండి. ముందుగా అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకొని భక్తిభావంతో పారాయణ చేయాలి. 1 లేక 2 లేదా 3 రోజులలో పారాయణ పూర్తి చేస్తే సాయి నారాయణులు సంతుష్టులవుతారు. లేదా చక్కగా సప్తాహాన్ని చేయండి. మీకు పుణ్య సంపత్తి పోగవుతుంది. సాయిబాబా మీ మనస్సులోని కోరికను తీర్చుతారు. ప్రాపంచిక భయాలు తొలగిపోతాయి. గురువారం రోజు ఉదయాన నిత్యకృత్యాలను త్వరగా ముగించుకొని స్నానం చేసి ఆసనంపై కూర్చొని పారాయణను ప్రారంభించండి. అరటి ఆకులతోనూ మరియు వస్త్రాలతో అలంకరించిన ఒక పెద్ద మండపాన్ని తయారు చేసుకోండి. అందులో ఎత్తుగా ఒక పీట గాని బల్ల గాని వేసి చుట్టూ కళ్ళకు ఆకర్షణీయంగా రంగురంగుల ముగ్గులు వేయండి. సాయి సద్గురుని ప్రతిమను కానీ లేక అందమైన వారి చిత్రపటాన్ని గాని ఎత్తైన ఆసనంపై ఉంచి భక్తిభావంతో వందనం చేయండి. గ్రంథాన్ని పట్టు వస్త్రంలో చుట్టి సద్గురు సన్నిధిలో ఉంచి గ్రంథానికి మరియు సద్గురువుకు పంచోపచార పూజ చేసి పారాయణను ప్రారంభించండి. పాలు లేక ఫలహారాలను గాని లేదా వేపిన ధాన్యాన్ని ఒక్కపూటే తిని 8 రోజులు ఉపవాస వ్రతం చేయండి. తూర్పు వైపుకు ముఖం పెట్టి సద్గురువును మనస్సులో ధ్యానించి నిశ్చలమైన మనస్సుతో ఆనందంగా గ్రంథపారాయణ చేయండి. మొదటి రోజు 8 అధ్యాయాలు, 2వ రోజు 8 అధ్యాయాలు, 3వ రోజున 7, తరువాత 8, 6, 8, 7 అధ్యాయాలను వరుసగా 7 రోజులు చదివి 8వ రోజున అవతరణికను చదవండి. 8వ రోజున వ్రతపారణ చేయండి. సాయినారాయణునకు నైవేద్యాన్ని సమర్పించి బ్రాహ్మణులకు, ఆప్తులకు, మిత్రులకు మంచి భోజనాన్ని మరియు యథాశక్తి దక్షిణను ఇవ్వండి. ఆ రాత్రి వైదిక బ్రాహ్మణులను ఆహ్వానించి వారిచే వేదపఠనాన్ని చేయించండి. తరువాత వారికి పంచదార వేసిన మధురమైన పాలను మరియు సంభావనను ఇచ్చి వారిని సంతుష్టపరచండి. చివర సద్గురు చరణాలకు ప్రణమిల్లి వారికి ఉచితమైన దక్షిణను సమర్పించి దానిని షిరిడీ సంస్థాన నిధి అభివృద్ధి కొరకు పంపాలి. సాయి భగవానులు ప్రసన్నులై భక్తులకు వరాలను ప్రసాదిస్తారు. ప్రపంచ దుఃఖమనే సర్పాన్ని నశింపచేసి మోక్షనిధిని చూపిస్తారు. శ్రోతలారా, మీరు సాధువులు, మా ఆనందానికి ఆశ్రయం. మీ పాదాల వద్ద ఈ దాసుని విన్నపం. అవతరణికను మరచిపోతే మరచిపోండి, కానీ మూల గ్రంథం యొక్క భావంపై మీ ధ్యానాన్ని ఉంచండి. శ్రోతలారా, మీరు కాలుణ్ణి అంతం చేయగల సజ్జనులు. మీ చరణాల యందు శిరస్సు నుంచి ఈ బాబా బాలుడు ఈ దాసుని యందు ఎల్లప్పుడూ దయ ఉంచమని ప్రార్థిస్తున్నాడు. ఏవైనా లోపాలు ఉంటే వానిని నావిగా భావించి వానిని నాకు వదిలి సారాన్ని గ్రహించి మనస్సుకు సంతోషం కలిగేలా శ్రోతలు శ్రవణం చేయండి. నమో సాయి శివనందన, నమో సాయి కమలాసన, నమో సాయి మధుసూదన, పంచవదన సాయి నమో. నమో సాయి అత్రినందన, నమో సాయి పాకశాసన, నమో సాయి నిశారమణ, వహ్నినారాయణ సాయి నమో. నమో సాయి రుక్మిణీవర, నమో సాయి చిద్భాస్కర, నమో సాయి జ్ఞానసాగర,
జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో. ఈ అవతరణిక వాక్ పుష్పాంజలిని మరియు నమస్కారాల నామావళిని గురు చరణాలకు అర్పించి సాయిమాత ప్రసన్నులు కావాలని ప్రార్థిస్తున్నాను. ఇది శ్రీ సాయి సద్గురు ప్రేరితం బాబాదాసుడు బాల విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అవతరణిక అను 73వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.